మొన్న జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రమే పరువు నిలబెట్టుకున్న బీఆర్ఎస్ ఇక్కడ ఎంపీ సీటు సునాయాసంగానే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ అభ్యర్థి ఎంపికపైనే క్లారిటీ లేకపోవడంతో కన్ఫ్యూజన్ కు గురవుతోంది క్యాడర్. మెదక్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ 6 ఎమ్మెల్యే సీట్లు గెలిచి పట్టు నిలుపుకుంది. మెదక్ లో కూడా పద్మపై వ్యతిరేకత తప్ప పార్టీ కొంత బలంగానే ఉందనే చర్చ నడుస్తోంది. కేసీఆర్, హరీష్ రావు లాంటి పార్టీ ప్రముఖులు ఈ నియోజకవర్గంలోనే ఉండడంతో ఇక్కడ ఎంపీ సీటు గెలుచుకోవడం బీఆర్ఎస్ కు ఛాలెంజింగ్ గా తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఉన్నా ఇక్కడ ఒక్క చోటనే కొంత ఆశాజనకంగా ఉండడంతో మెదక్ ఎంపీ సీటును పలువురు నేతలు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి టికెట్ ఎవరికి దక్కబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఎంపీ టికెట్ కోసం పోటీలో ప్రధానంగా 3 పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉండి ఆర్థికంగా పార్టీకి అండగా ఉన్న గాలి అనిల్ కుమార్, వంటేరు ప్రతాప్ రెడ్డి, వెంకట్రామరెడ్డిల పేర్లు తెరపైకి వచ్చాయి. గాలి అనిల్ కు గతంలో కూడా టికెట్ ఇస్తామని మోసం చేయడంతో కాంగ్రెస్ లో చేరి మళ్లీ మొన్న ఎన్నికలకు ముందు తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. చేరిక సమయంలోనే ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు హరీష్ రావు. గత లోక్సభ ఎన్నికల్లో గాలి అనిల్ కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉండి గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా టికెట్ ఇస్తారని నియోజకవర్గంలో తన పని తను చేసుకుంటున్నారు. టికెట్ పోటీలో ఉన్న మరో వ్యక్తి వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ నేత కావడంతో ఈయనకు గత ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవిని కట్టబెట్టారు. మళ్లీ ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈయనకు గజ్వేల్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పెద్దగా పట్టు లేకపోయినా టికెట్ తెచ్చుకుంటే మంత్రి హరీష్ రావే గెలిపించుకుంటాడనే ధీమాలో ఉన్నారు. మూడో ఆశావాహి సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి. కలెక్టర్ నుంచి ఎమ్మెల్సీ అయి ఇప్పుడు ఎంపీగా మారాలనే కోరికతో పోటీకి సిద్ధమవుతున్నారు. కలెక్టర్ గా ఉన్నప్పుడు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల అణచివేతతో పాటు పేదల సమస్యల పట్ల కర్కశంగా వ్యవహరించి వ్యతిరేకత మూటగట్టుకున్నారని అపవాదం ఉంది. ఇతనికి టికెట్ ఇస్తే బీఆర్ఎస్ గెలిచే సీటు పోగొట్టుకున్నట్లేనని చర్చ జరుగుతున్న నేపథ్యంలో పార్టీ ఈయనకు టికెట్ ఇస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందు నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిలమూల మదన్ రెడ్డికి టికెట్ హామీ ఇచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఈ మధ్య జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ని కలవడం, రఘునందన్ రావు కవిత సైతం టికెట్ ఆశిస్తుందని ఆరోపణలు చేయడం కూడా జిల్లాలో చర్చనీయాంశాలయ్యాయి. మెదక్ ఎంపీ టికెట్ సరైన అభ్యర్థికి ఇవ్వకపోతే ఈ ఒక్క సీటు పరిస్థితి కూడా ఆగమయ్యే అవకాశం లేకపోలేదనే వాదన వినిపిస్తోంది పొలిటికల్ సర్కిల్లో.